ఆ కొవ్వొత్తులను వెలిగించి వాటిని ఉపయోగించుకోవాలి. అటువంటి దీపాన్ని ఇక్కడ సరస్వతి కాబట్టి ఆ సరస్వతి మాత్రం ఒకసారి ప్రార్థన చేద్దాం. యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసన పూజికా సామాంబాదు సమస్తమోపిని విద్యారంభం కరిష్యామి శరదిందు సమాహారే శ్రీ సరస్వతి నమోస్తుతే. హిందీ బోధించినటువంటి నారాయణ సార్ గారు కోరుకుంటూ ప్లీజ్ ఒక 2 నిమిషాలు మన పార్టీ మనం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఎల్లప్పుడూ హృదయపూర్వక నమస్కారాలు నవోదయ యశస్వి పెట్టుదల ప్రారంభ ప్రథమం నవోదయ గౌరవనీయ ఉపాధ్యాయులు తెలంగాణ విద్యార్థులు మరియు సిబ్బంది సభ్యులారా అందరికీ హృదయంగా స్వాగతం. ఈరోజు మనందరం ఇక్కడ ఒక విశేషమైన సమావేశమయ్యే ఎస్ఎస్సి గెట్ టుగెదర్ కేవలం ఒక కార్యక్రమం కాదు, మనం కలిసికట్టుగా అందరి నుంచి పెంపొందించే మన విజయాలు
sir, so call only in the mobile, but they go back in the sir houses. Then we are so happy. Then we are impressed. All sars and teachers, very good comment to us. So we are very happy to they are coming here. Thank you sir coming and ప్రస్తుతం నేను నడుస్తున్నాను. ఇప్పుడు నేను ప్రజలు 4-5 సంవత్సరాల నుంచి దుబాయ్లో ఉన్నా. ఫస్ట్ నేను క్లీనర్కి వెళ్ళిన, తర్వాత క్యాషియర్, ఇప్పుడు ప్రెజెంట్ సూపర్వైజర్గా ఉన్నాయి. ఇది నా ఫ్రెండ్స్ కూడా చెప్పారు, ఈరోజు చెప్తాం అందరికీ అని నా చిన్న ఆశ. అదే డిసిషన్ నాకు ఇక్కడ దాకా తీసుకొచ్చింది వాళ్ళు. అప్పుడు పాత 10th క్లాస్లో 7th క్లాస్లో నేను చాలా భయపడుతుంది. వేదికల మీద మాట్లాడి కింద కూర్చొని మాట్లాడాలంటే నాకు మరి ఇక్కడ కూడా చేతులు ఉంటున్నాయి కదా. కాకపోతే సార్ ఉన్నారు కదా, సార్ వచ్చి ఈ రోజైనా మనం మాట్లాడి షేర్ చేసుకోవాలి. వాళ్ళు నేర్పిన డిసిప్లిన్లో ఇప్పుడు దాకా నేను ఫాలో అవుతున్నాను. నేను ప్రతి చేస్తాను ఉపయోగకరమైనటువంటిది. తన బాధలను తన ఎక్కడి నుంచి ఏ స్టేజ్ నుంచి ఎలా వచ్చాడు, సో తనంతటికీ కారణమైనటువంటి గురువులు, వాళ్ళు నేర్పించినటువంటి పద్ధతులు, సో వేరే లొకేషన్స్ అంటే తన జీవితానికి ఎదుగుదల కోసం అని చెప్పేసి దేశాలను వదిలిపెట్టి తన లైఫ్ని ఒక మంచి పద్ధతిగా మార్చుకున్నాడు. సో ఐ అప్రిషియేట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మిస్టర్ సార్. ఇంకో 2 అబ్బాయిలు అమ్మాయిలు దయచేసి స్టేజ్ పైన రాగలరని కోరుకుంటున్నారు. రండమ్మా. బాయ్స్ ఎనీబడి? వచ్చిన తర్వాత టీవీలో కూడా పనిచేసింది. అది ప్రమోషన్ వచ్చింది. ప్రతి ఒక్కసారిని గిఫ్ట్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. beloved students, అంటే మీరందరూ ఇప్పుడు ఆల్ ఫ్రెండ్స్ నాకు అప్పుడు చూపించలాగా కనిపిస్తున్నారు. ఓకే, ఆఫ్టర్ మై ఇంటర్ ఇన్ ద గేట్ స్టూడెంట్ నేమ్ అడిగాను అమ్మ ఏం చేస్తున్నాం. ఆమె అసోసియేట్ ప్రొఫెసర్ అట్ కరీంనగర్. థియరీ ఐ ఫెల్ట్ ఎ జాయ్, మై హార్ట్ ఫెల్ట్ విత్ జాయ్ బికాస్ మై స్టూడెంట్ ఈస్ ఇన్ గుడ్ జాబ్. ఆ ఉద్యమాన్ని గుర్తుపెట్టాను, ఎందుకంటే అప్పుడు కూడా క్లాస్లో సుమారుగా గంటే హైట్ ఉంది. ఈవెన్ టుడే ఆల్సో ద సేమ్ హైట్ చేశాను. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్ జాబ్. అండ్ teaching and teacher is very ideal to the society. Teaching profession is a good job. Teacher is an idle man. ఒక బిజినెస్ మ్యాన్, వ్యాపారస్తుడు, షాప్ ఉందనుకో, ఏమని పంపుతాడు? ఎదుటి షాప్కి గిరాకీ కావాలి, పక్కవాడికి కూడా కావాలి గిరాకీ, వీడికి కూడా కావాలి, మొత్తం గిరాకీ నాకే కావాలి. దట్ ఇస్ ద మెంటాలిటీ ఆఫ్ ద బిజినెస్ మ్యాన్. But only the teacher believe that నా శిష్యులు నాకంటే మంచి స్థాయికి రావాలని సంప్రదాయంగా కోరుకునేవాడు టీచర్. సో నిజంగా
ఫ్రంట్ ఆఫ్ యూ. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారో తెలీదు. హౌ యు ఆర్ ఫీలింగ్ ఐ డోంట్ నో. అండ్ ఐ మైసెల్ఫ్ అదే మన క్లాస్ రూమ్లో అదే మీరు కిటికీల మీద కూర్చుంటే అదే టేబుల్ పక్కన నిలబడి చెప్తున్నట్టు ఫీల్ అవుతున్నాను. మీరు చాలా కష్టపడి నన్ను తిరిగి ఒక 18 సంవత్సరాల వెనక్కు తీసుకెళ్ళారు. ఫర్గాటన్ ఎవరిథింగ్. ఆనాడు మా గురువులో ఆ కంప్యూటర్ పక్కకుండే మన క్లాస్ రూమ్. ఆ క్లాస్ రూమ్లోనే 3 ముందు నిలబడ్డట్టుంది ఈనాడు నా ఫీలింగ్. మరి వరకు కోఆపరేషన్ నా చాలామందిని నిజంగానే ఇట్ ఈస్ రియల్ ఫ్యాక్ట్ టు మీ. ఒక్కసారి మీ అందరూ ఈ స్టేజ్లో చూసిన తర్వాత ఐడెంటిఫికేషన్ ఇట్ ఇస్ బై డిఫికల్ట్. ఇందులో ఒక అమ్మాయిని కలిసాను లక్ష్మిని అట్ హైదరాబాద్. అట్ ద టైమ్ మై యంగ్ డాటర్ ఇస్ టీచింగ్ అట్ దట్ ఇన్స్టిట్యూషన్. అనుకున్న అమ్మాయి కలిసింది. మా అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేసి అప్పుడప్పుడు కలవమని అని చెప్పి రావడం జరిగింది. నేను గుర్తుపట్టలేదు, ఆమె నన్ను గుర్తుపట్టి, సార్ ఐఎమ్ ద స్టూడెంట్, మై నేమ్ ఇస్ లక్ష్మి, ఐఎమ్ ఫ్రమ్ కృష్ణానగర్. వెరీ హ్యాపీ. స్టూడెంట్స్ని ఈ విధంగా కలిసినప్పుడు, మళ్ళీ ఈనాడు ఈ విధంగా కలిసినప్పుడు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయాలంటే నాట్ ఎన్ ఈజీ థింగ్, నాట్ ఎన్ ఈజీ జాబ్. ఈనాడు ఇంతమంది స్టూడెంట్స్ మీరు కలిసి ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి ఈనాడు దీన్ని సక్సెస్ఫుల్గా చేస్తున్నారంటే దీని వెనకాల రిస్క్ కూడా ఉంటుంది, శ్రమ కూడా ఉంటుంది. నా శ్రమ కంటే ఎన్నో రెట్ల ఎక్కువ ఆనందం కూడా ఉంటుంది. ఒక స్టేజ్లో బికాస్ దట్ టైం ఇన్ ద ఇయర్ ఆఫ్ 2006 జస్ట్ యువర్ చిల్డ్రన్ చైల్డ్హుడ్ నుంచి అడాలసెన్స్లోకి వెళ్తున్నారు, నాట్ అడల్ట్స్. కానీ ఇప్పుడు యువర్ కంప్లీట్ అడల్ట్స్ విత్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ పర్సన్స్. ఇంత రెస్పాన్సిబిలిటీలో కూడా, ఇన్ని బాధ్యతల్లో కూడా తిరిగి బాధ్య వ్యాధికి వచ్చింది మీకు. బాల్యంలో చెప్పిన గురువులు జ్ఞాపకం వచ్చారు మీకు. హ్యాట్స్ ఆఫ్ యూ. గురు పాత్ర, గురు యొక్క స్థానం ఎంత గొప్పదో ఈనాడు మాకు స్టూడెంట్స్ మాకు కళ్ళ ముందు చూపిస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఇన్సిడెంట్. ఐఎమ్ వెరీ interested in teaching. Still I am working as a principal for the minority residential school. Just Sham came and contacted me on day before. I requested, no, I will be available after 12:30 only. I told him. Why? Because I am having the 10th class examination up to 12:30. After completion of the examination, I headed over to departmental officer and I came very eager to see all of you. మీరందరూ ఒకసారి చూద్దాం. ఆనాడు 2006లో ఉన్న విద్యార్థులు ఏ స్థితిలో ఉన్నారు, ఏ విధంగా ఉన్నారు అనే ఆతురతో అప్పచెప్పేసి ముందర వచ్చేసారు. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్. లాయరు, డాక్టరు, ఇంజనీరు అవసరం లేదు. వ్యవసాయదారులైనా పర్వాలేదు, ఎవరికైనా పర్వాలేదు, ఏమైనా నా జీవితం లైఫ్ మస్ట్ స్పెండ్ విత్ మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నీతి నిజాయితీతో నైతికంగా బ్రతకడమే చాలా మంచిది. అలాంటి వ్యక్తికి సమాజంలో గొప్ప గౌరవం ఉంటుంది. అందరం కూడా ఇలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం. మా విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్లో ఉన్న నాలెడ్జే కాకుండా మీ ఇంపోజ్ మోరల్ ఎథికల్ వాల్యూస్ ఆల్సో అని పూర్తిగా అనుకుంటున్నాను, విశ్వసిస్తున్నాను. ఈరోజు మీరు వీటిని ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి అగైన్
you. Thank you to all my students, to all the best. Thank you very much for giving me this opportunity. Thank you very much. పూలదండతో సత్కరించి శాల్వా కప్పి మరి విద్యార్థులంతా కూడా ఒక్క దగ్గర కలవడానికి చాలా చాలా కృషి చేసిన వాళ్ళు ఇందులో ఉన్నారు. సుమారుగా ఒక 10 మంది దాకా పనిచేసి ఉండొచ్చు. మరి ఆ 10 మందికి ఖచ్చితంగా గ్రాండ్ చప్పట్లు కొట్టండి ఒకసారి. అందరూ బాగుండాలి, అందులోనే మనం ఉండాలి. అందరికీ దీంట్లో సూత్రధారులు పాత్రధారులు కొంతమంది ఉంటుంది ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్. దాంట్లో ముఖ్యంగా భాస్కర్ చాలా కష్టపడ్డట్టు నాకు తెలుసు మొదటి నుంచి. మిగతా వాళ్ళు కూడా ఎంతమంది అవుతున్నారో వాళ్ళందరూ కష్టపడితేనే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, లేకుంటే కాదు. మేము కూడా 69వ బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ ఎస్ఎస్సి. 55 సంవత్సరాల తర్వాత మేము గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం రామారెడ్డిలో. పెట్టుకుంటే వాళ్ళందరినీ చూసిన తర్వాత మేము అందరం చిన్నపిల్లలు పెట్టాము. కలిసి అందరం కలిసి మాట్లాడుకుంటారు. కోటీశ్వరులు ఉన్నారు, ఈరోజు తిన్నందుకు కూడా గతి లేని వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ సమానంగా ఆ స్టేజ్ మీద కనిపించారు. సరే వీళ్ళందరేమో మ్యాథ్స్ చెప్పారు, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పారు, ఇంకోటి తెలుగులో చెప్తారు. నాదేమో స్పోర్ట్స్ భాష, దాంట్లో ఏం రాదు. అటెన్షన్స్ అంటే దీని తప్ప నాకేం రావు జనరల్గా. ఇప్పుడు మీరు కోఆర్డినేట్ ఇప్పుడు ఆడరు, తప్పనటువంటి ఆడరు. చెప్పినందుకు ఏముంటుంది లేదండి. కాకపోతే ఒకటి చెప్తాను, అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మీ శరీరంలోని ప్రతి ఒక్క కీలు కనీసం ఒక 5 నిమిషాలు కదిలించండి. 5 నిమిషాలు ప్రతి ఒక్క కీలు కట్టాలి. అవి స్తంభించిపోవు, చెందుతున్నాయి, నీట్గా ఉండదు, ఆరోగ్యంగా ఉండదు. ఇంతే. థ్యాంక్ యూ. మార్క్లో 2006, 2007 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు ఈరోజు ఆత్మీయ సమ్మేళనాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసుకుని, మరి ఇన్ని సంవత్సరాలైనా గురువులను మర్చిపోకుండా పిలిచి ఆహ్వానించి ఇంత చక్కటి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పరిచినందుకు విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. వేదికలు అందించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి అప్పటికి ఇప్పటికీ ఎంతో మార్పు మేము చూస్తున్నాము. విద్యార్థులు మరి 10వ తరగతి రాసి వెళ్ళిపోయినారంటే మళ్ళీ కనబడితే కనీసం పలకరించరు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి సమయంలో మీరంతా కూడా మరి 18 సంవత్సరాలు అయిపోయినా కానీ మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఇలా గౌరవించడం అనేటువంటిది మరి చాలా ఆనందదాయకము. విద్యా దదాతి వినయం. విద్య వల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే వినయాన్ని నేర్చుకోవాలి. అలాంటి వినయం మరి మీలో కనబడుతుంది. కాబట్టి నేను 40 సంవత్సరాల సర్వీస్లో మాక్లూరు పాఠశాలను చాలా గుర్తు చేసుకుంటాను. ఎందుకంటే విద్యార్థులు చాలామంది కనపడుతుంటారు, అందరూ వాళ్ళు గుర్తుపట్టి మరీ పలకరించి నమస్కారం చేసి మాట్లాడుతుంటారు. అది నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. వేరే ఎంతోమంది పిల్లలు మరి విద్యార్థులు నేర్చుకున్నారు, కానీ ఎవరు కూడా అలా పలకరించినటువంటి సందర్భాలు కనిపించవు. అలాగే మంచి ఆత్మీయత భావము, మంచి గౌరవ భావం చూపించేటువంటి మాక్లూరు విద్యార్థులు చాలా ఉన్నతమైనటువంటి శిఖరాలను ఇంకా అధిరోహించాలని నేను కోరుకుంటున్నాను. ఇక ఏప్రిల్ నెలలో నాది రిటైర్మెంట్ ఉంది. మరి ఇంకొక నెలలో నా యొక్క రిటైర్మెంట్ అయిపోతుంది. అయితే ఈ 40 సంవత్సరాల్లో కూడా ఒక పిచ్చుకుంద విద్యార్థులు, తర్వాత మాక్లూరు విద్యార్థులే నేను చాలా చక్కగా గుర్తుపెట్టుకుంటాను. కాబట్టి అందరూ కూడా మీరు అంటే ఇప్పుడు మేము మిమ్మల్ని గుర్తుపట్టలేము, కానీ ఇప్పుడు మేము చూస్తూ ఉంటే అప్పటి విషయాలన్నీ కూడా గుర్తుకు వస్తుంటాయి. కాబట్టి మరి ఎప్పుడూ ఇలాగే గురువులను గౌరవిస్తూ మరి మీ
జీవితాల్లో మంచి వెలుగులు పొంది మంచి అభివృద్ధిని సాధించి ఇంకా ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఉంచుతున్నాను. Since 2 or 3 days, I was eagerly waiting for this day. I felt very happy. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మీ అందరు మళ్ళీ కలుస్తారు. ఎక్సైటింగ్ డే కోసం నేను వెయిట్ చేస్తుంటే ఎస్టర్డే నేచర్కి కూడా హ్యాపీ అనిపించింది. వర్షం కూడా నాకు సమ్మతాన్ని తెలిపింది. చాలా ప్లెజెంట్ వాతావరణాన్ని కూడా సృష్టి జరిగింది. చాలా హ్యాపీ. అందరి ఫేసెస్ గుర్తున్నాయి. కొన్ని పేరు మర్చిపోయినా కూడా ఫేసెస్ మాత్రం అందరికీ గుర్తున్నాయి. చాలా హ్యాపీ. మీరు అందరూ కూడా ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి. ఒకరి కష్ట సుఖాలు ఇంకొకరు పాలు పంచుకుంటూ అందరినీ ముందుకు తీసుకెళ్ళాలి. ఈ ఆత్మీయ సమ్మేళనానికి ముందుకొచ్చి ఒక ఐడియా ప్రకారం ఒక ప్లాన్ తీసుకొని అందరినీ కలుపుకుంటూ వెళ్ళినటువంటి ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా అభినందనలు. సో ఎవరు కూడా కాలం ఆగిపోయింది మాకు ఇంతే అని అనుకోకుండా వై నాట్ స్టార్ట్ డే, ఇప్పుడే ఎందుకు మనం స్టార్ట్ చేయకూడదు. ప్రతి క్షణాన్ని ఏదో ఒకటి నేర్చుకుంటూ ఒక యాక్టివ్ లైఫ్ని, ఒక హ్యాపీ లైఫ్ని, ఒక ప్లెజెంట్ లైఫ్ని లీడ్ చేయాలి. అందరూ కూడా అందరి జీవితంలో కూడా ఎన్నో మెట్లెక్కాలని చెప్పి కోరుకుంటూ ఈ సమ్మేళనాన్ని నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు అందరూ. విద్యార్థుల ఆశీస్సులు. నేను నిన్న వచ్చేంత వరకు నాకు తెలీదు, మరి చూడగానే గుర్తుపట్టాను నేను. రవి, భాస్కర్, శ్యామ్ సార్ దాసార్ చెప్పారు, కానీ ఎవరు అనుకున్నా నేను. మీరు గుర్తుపడతారు పిల్లల్ని చూస్తే అన్నారు. చూడగానే గుర్తుపడతాను. మరి గుర్తుంచుకొని పిలిచినందుకు ధన్యవాదాలు. మరి ఎప్పుడు కూడా విద్యార్థులు మాకంటే పై స్థాయిలో ఉంటే ఉపాధ్యాయుడు సంతోషపడతాడు. అదేవిధంగా మీరు ఆరోగ్యంగా మరియు జీవితంలో స్థిరంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఆరు 15-16 ఏళ్ళ తర్వాత ఇలాంటి అందరూ కలుసుకొని మీరు కన్నా కాకుండా మీకు చదివేటువంటి విద్యార్థులు నేర్పేటువంటి ఉపాధ్యాయులను కూడా పిలిచి ఈ విధంగా అందరూ కలుసుకొని వారిని సత్కరించడం చాలా గొప్ప విషయం. ఇది ఒక చిన్న ఫంక్షన్ కంటే పెద్ద కథలు చేయాలి ఈజీ కాదు. ఎందుకంటే మీరు అందరూ కూడా ఎక్కడెక్కడో ఉంటారు. సాధారణంగా బాయ్స్ అందరూ కూడా ఒకే ఊళ్ళో ఉండొచ్చు, కానీ కలిసి పెళ్ళైన తర్వాత వేరే వేరే ఊళ్ళో వెళ్ళిపోతారు. ఈ బాయ్స్ కూడా ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా వేరే వేరే ఊళ్ళల్లో సెటిల్ అయిపోతారు. వీళ్ళందరి ఫోన్ నెంబర్లు కానీ వీళ్ళందరి అడ్రస్లు ఇవన్నీ సేకరించి అందరినీ కాంటాక్ట్ అయ్యి ఒకే దగ్గర ఒక వేదికను ఏర్పరచుకొని దాంతో పాటుగా మేము చదివేటువంటి ఉపాధ్యాయులు ఎక్కడో ఉంటారు. వాళ్ళ ఫోన్ నెంబర్ సేకరించి ప్రత్యేకంగా వాళ్ళ ఇంటికి వచ్చి ఆహ్వానించి ఈ విధంగా అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. తర్వాత ఈరోజు ఈ వంటలు కూడా చాలా బాగున్నాయి. నేను శివని అడిగిన నిన్న శివాని మరి ఇంగ్లీష్ వంటలు అంటే ఇప్పుడు చెప్పింది అర్థకల్లో చెప్పింది. కానీ మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు ప్రతి విషయంలో కూడా. ఈ పూలగట్టలు కానీ, ఈ మెమెంటోస్ కానీ, తర్వాత ఈ ప్లాంట్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా చాలా బాగుంది. మీరందరూ కూడా ఈ విధంగా ఈ జీవితంలో ఒక స్థితికి వచ్చి స్థాయికి వచ్చి మంచిగా జీవిస్తున్నందుకు మేము ఉపాధ్యాయులు ఎంతో సంతోషపడుతున్నాం. అయితే మొత్తం వచ్చేసిన తర్వాత చూసిన తర్వాత మీ ముఖాల్లో గుర్తుకొస్తున్నాయి, పేరు గుర్తుకొస్తుంది. ఇంతకుముందు భారత పోయింది మీ పేరేమో ఉంది అనుకున్నా,
పిలిచి అడిగినా నీ పేరు లక్ష్మీ సార్ అంటే లక్ష్మి అన్నది. వాళ్ళ కృష్ణానగర్లో కూడా ఉంటుండే. తర్వాత ఈ జ్యోతి ఒక స్వాతి జ్యోతి ఇంకా పిల్లలు ఉంటాయి. తర్వాత కేశపల్లిలో మన అమ్మాయి మూలంగా అమ్మాయి ఉంటుంది. నేను ఇప్పుడు కేశపల్లి పనిచేస్తున్నా, కేశపల్లి హెచ్ఎం పనిచేస్తున్నా. నేను పనిచేసేది ఊర్లోనే, ఊర్లోనే మన సప్న ఉంటుంది. నేను సార్ 15 ఆగస్టులో తెప్పించిన వరకు ఊర్లో పోయినప్పుడు ఆమె దగ్గరకు వచ్చి నమస్కారం సార్ బాగున్నారా, నేను మూలంగా అమ్మాయిని, నా పేరు సప్న అని చెప్తుంది. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మేము టీచర్గా మిమ్మల్ని గుర్తుపట్టకపోవచ్చు, మీరు మమ్మల్ని చూపించి మా దగ్గరకు వచ్చి మమ్మల్ని పలకరిస్తే చాలా ఆనందం ఉంటుంది, ఎంతో గర్వం చేయటం. ఇటువంటి ఈ మధుర క్షణాలని ఆనంద అనుభూతి మాకు మళ్ళీ మరోసారి పంచినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందన తెలియజేస్తున్నాను. కూడా జీవితంలో మంచి స్థాయిలో ఉండాలని, మంచిగా ఎదగాలని, మీకు పేరు పెట్టడం ఇవ్వాలని, మీరు ఆనందంగా ఉంటే దాన్ని చూసి నేను కూడా ఆనందంగా ఉంటామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. ఒకటి మెమోరీ తెచ్చాను, సార్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసినటువంటి గురువు గారులందరికీ అందరూ అభివందనాలు తెలియజేస్తున్నాను. ఫ్యూచర్లో మీరందరూ ఇంకా ఒక్కొక్కరిని చూడడమేమో కానీ మీ ముఖాలు కూడా